భారత గణతంత్ర దినోత్సవం వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చాలామందికి ఇది కేవలం ఒక సెలవు రోజు, టీవీలో చూసే ఒక పరేడ్. కానీ ఇది మన భవిష్యత్తును మన చేతిలోకి తీసుకున్న రోజు. మొదటిది, స్వాతంత్ర్యం రావడం ఒక ఎత్తు అయితే దేశాన్ని నడపడం మరో ఎత్తు. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోయారు, సరే. మరి తర్వాతేంటి? వందల రాజ్యాలు, వేల సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని ఎవరు, ఎలా పాలించాలి? కేవలం స్వేచ్ఛ ఉంటే చాలదుగదా. ఇక రెండవది, మన రాజ్యాంగం. మన దేశాన్ని మనమే పాలించుకోవాలని మన నాయకులు నిర్ణయించారు. దీనికోసం ఎందరో మహానుభావులు దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి మనకంటూ స్వంత నియమాలను, చట్టాలను తయారు చేసుకున్నారు. ఇది కేవలం ఒక చట్టాల పుస్తకం కాదు, మన దేశం ఎలా ఉండాలో చెప్పే ఒక మార్గదర్శి. ఇక చివరుగా, అసలైన అధికారం ప్రజల చేతుల్లోకి రావడం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే, అంటే జనవరి 26, 1950న భారతదేశం ఒక సంపూర్ణ గణతంత్ర దేశంగా మారింది. అంటే అధికారం రాజుల చేతిలోంచి సాధారణ ప్రజలైన మన చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఓటు హక్కుకు పునాది పడింది ఆ రోజే. అందుకే గణతంత్ర దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు, అది పౌరులుగా మన చేతుల్లో ఉన్న శక్తికి, మన బాధ్యతకు ఒక శాశ్వతమైన గుర్తు.